ఎవ్రీవన్. క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ వస్తుంది కదా. మరి క్రిస్మస్కి న్యూ ఇయర్కి కేక్ లేకుండా అయితే సెలబ్రేషన్ జరగవు కదా. అందుకని హెల్దీగా క్విక్గా ఈజీగా అయిపోయేలాగా ఫ్రూట్స్తో గ్లాస్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను యాపిల్, దానిమ్మ, కివి, డ్రాగన్ ఫ్రూట్ అలాగే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏయన్నా కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ కూడా మంచి షేప్లో వచ్చేటట్టు అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో 4 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఏ కప్తో వాటర్ కొలిచానో అదే కప్తో 1.5 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కూడా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కేక్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన జిలిటన్ పౌడర్. అగర్ అగర్ అంటే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ అగర్ అగర్ పౌడర్లో 2 టైప్స్ ఉంటాయి. వెజిటేరియన్ అలాగే యానిమల్స్ నుంచి దొరికేది నాన్ వెజిటేరియన్. అది బ్రౌన్ కలర్ సింబల్లో ఉంటుంది. నేను ఇక్కడ గ్రీన్ సింబల్ ఉన్న వెజిటేరియన్ జిలిటన్ పౌడర్ తీసుకున్నాను. దీన్ని 1 టేబుల్ స్పూన్ వరకు మనం ఏదైతే షుగర్ సిరప్ బాయిల్ చేసుకుంటున్నామో దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారి పెట్టుకోవాలి. ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకుని రెడీ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఏదైనా ఒక బౌల్ కానీ ఏదైనా కేక్ మౌల్డ్ కానీ తీసుకొని దాంట్లో ఫస్ట్ షుగర్ సిరప్ ఏదైతే ఉందో అది ఫస్ట్ పోసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఫ్రూట్స్ ఏదైతే ఉన్నా అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. మనకు నచ్చినట్టు మంచి షేప్లో అరేంజ్ చేసుకోవాలి. మనం ఏదైతే ఫస్ట్ అరేంజ్ చేసుకున్నామో అదే కేక్కి ఫ్రంట్ కనిపిస్తుంది. సో అందుకని ఫస్ట్ లేయర్ ఏదైతే మనం అరేంజ్ చేసుకుంటున్నామో అది మనకు నచ్చిన మంచి షేప్లో అరేంజ్ చేసుకోవాలి. టాప్ పార్ట్ ఎప్పుడైతే నీట్గా అయిపోయిందో లోపల తర్వాత మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు చక్కగా వేసుకొని ఆ షుగర్ సిరప్ జిలిటన్ మిక్స్ ఏదైతే ఉందో అది పోసుకుంటూ రావాలి. కేక్ అంతా కూడా ఫ్రూట్స్తో డెకరేట్ చేసిన తర్వాత ఈ కేక్ అనేది సెట్ అవ్వడానికి ఒక 2 అవర్స్ అన్న టైం పడుతుంది. మన జిలిటన్ ఏదైతే వేసామో అది గట్టి పట్టడానికి కొంచెం టైం తీసుకుంటుంది. బయట ఉంచితే ఒక 6 అవర్స్ వరకు టైం పడుతుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 అవర్స్లో గట్టి పడుతుంది. సో ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. జిలిటన్ పౌడర్ అనేది కెమికల్ ఏమీ కాదు. ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి అలాగే గ్రాస్ నుంచి తీస్తూ ఉంటారు. అలాగే నాన్ వెజ్ అయితే కనుక యానిమల్స్ యొక్క బోన్స్ అలాగే స్కిన్ నుంచి తీస్తూ ఉంటారు. సో ఇది కెమికల్ అయితే కాదు, భయపడాల్సిన అవసరం లేదు వాడటానికి. ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కేక్ అయితే ఇది. దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇట్లా ఉంది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. ముందు దీన్ని ఏదైనా ప్లేట్లో పెట్టి ఫ్లిప్ చేసుకొని దాన్ని ఒకసారి పైనుంచి 2 సార్లు ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది వచ్చేస్తుంది బయటికి. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకోవాలి. కేక్ ఎలా వచ్చిందో చూడాలనుకుంటున్నారా? సరే, రెడీ, 1 2 3. టడై. ఏంటి షాక్ అయ్యారా? కేక్ అయితే మనం అనుకున్నట్టు రాలేదు. ఇందులో జిలిటన్ పౌడర్ ఏదైతే వేసామో అది క్వాంటిటీ అనేది తగ్గింది అని నాకు అర్థమైంది. సరే అయితే ఇది కూడా ఒకసారి వీడియో తీసి పెడదాం, అసలు ఎట్లా వస్తుంది ఏంటనేది. ఏదన్నా ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వస్తుంది కదా. సో అట్లానే నాకు ఫెయిల్ అయిందని చెప్పి నేను అట్లానే ఊరుకొని వదలలేదు. దాన్ని మళ్ళీ ట్రై చేశాను. సేమ్ ప్రాసెస్సే. అక్కడ 400 ml వాటర్కి 1 టేబుల్ స్పూన్ జిలిటన్ పౌడర్ యాడ్ చేశాను కదా. సో ఇక్కడ నేను 200 ml వాటరే తీసుకొని చిన్న కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. 200 ml వాటర్కి 1 టేబుల్ స్పూన్ వరకు జిలిటన్ పౌడర్ని యాడ్ చేసి సేమ్ అదే ప్రాసెస్. ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకు నచ్చినట్టు అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడ కేక్లో కే అంజలి కృష్ణ అనేది నేను కట్ చేసుకున్నాను. సేమ్ అదే, దాన్ని ఒక్కటే మాత్రం పక్కన పెట్టుకు ఉంచుకున్నాను. మిగతా ఫ్రూట్స్ ముక్కలన్నీ కూడా చక్కగా ఏరుకొని నేను మా పిల్లలు కూర్చొని తినేసాము. మనం ఏదైతే అగరగర్ పౌడర్ తీసుకున్నామో దాని మీద 1 గ్రామ్ అగరగర్ పౌడర్ 100 ml వాటర్లో సరిపోద్ది అన్నాడు. నేను క్వాంటిటీ సరిగ్గా తీసుకోలేదో లేదంటే వాడిచ్చిన మెజర్మెంట్ రాంగో నాకు తెలియదు. కానీ ఫస్ట్ అయితే 400 ml వాటర్లో మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ అనేది సరిపోలేదు. సో నెక్స్ట్ 200 ml వాటర్కి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. 200 ml గ్లాస్ వాటర్ తీసుకొని ఏదైతే గ్లాస్ తీసుకున్నానో అందులోనే సగానికి షుగర్ అనేది యాడ్ చేసుకొని
ఆ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అగర్ అగర్ పౌడర్ యాడ్ చేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యి అదంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని మనకు నచ్చిన షేప్లో అరేంజ్ చేసుకోవాలి. ఒకవేళ లిక్విడ్ ఏదైతే ఉందో అది గట్టి పడిపోయింది అనుకోండి, మళ్ళీ రీహీట్ చేసుకొని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ జెలిటిన్ మిక్స్లో ఇంకా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. మ్యాంగో, పైనాపిల్, స్ట్రాబెర్రీ అని చెప్పి ఇంకా కలర్స్తో కూడిన ఫ్లేవర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ప్లెయిన్ తీసుకున్నాను, కావాలంటే ఫ్లేవర్స్ కూడా తీసుకోవచ్చు. సెకండ్ టైం చేసుకున్న కేక్ అయితే ఇది. ఈసారి అయితే కేక్ సూపర్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాగే కొన్ని పాడైపోతూ ఉంటాయి, కానీ మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా దాంట్లో రిజల్ట్ అనేది మనకు మంచిగా వస్తుంది ఈ కేక్లోనే. కావాలంటే ఈ ఏదైతే మనకి సరిగ్గా రాని పార్ట్ ఏది ఉందో అది ఎడిట్ చేసి ఓన్లీ బాగున్నదోటే పెట్టవచ్చు. కానీ నేను చేసే పనిలో ఏదైతే కష్టం ఉందో చూపించాలని ఒక చిన్న వీడియో పెట్టాను. ఇట్లానే చాలా రెసిపీస్ పోతూ ఉంటాయి, కానీ మీకు మంచి పార్ట్ అనేది మాత్రమే పెడతాం. ఈజీగా ఏదో వండుకున్నది పెట్టేస్తుంది, అయిపోయింది, చాలా ఈజీగా ఉంటుంది ఈ టాస్క్ అనుకుంటారు, కానీ ప్రతి దాంట్లోనే కూడా కష్టం అనేది ఉంటుంది. అది చూపించడానికే నా చిన్న ప్రయత్నం అవుతుంది. మా కష్టాన్ని గుర్తించి మీ సపోర్ట్గా లైక్ చేసి షేర్ చేయడం, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఈ చిన్ని జెల్లీస్ ఉన్నాయి కదా క్యూట్గా, అవి మౌల్స్ ఉంటాయి కదా దాంట్లోంచి తీసుకొచ్చినాయన్నమాట. మిగిలిన జెల్లీ ఇది ఏదైతే మిక్స్ ఉందో అది దీంట్లో వేసాను. అది కూడా ఎక్కడ పెట్టాలో తెలియక డెకరేషన్కి ఇలా కేక్ చుట్టూ పెట్టాను అనమాట. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 2024 అనేది మీకు బాగా గడిచిందని అనుకుంటున్నాను. రాబోయే 2025 కూడా మీకు అన్ని రకాల ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్, అలాగే హ్యాపీ క్రిస్మస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.